హాయ్ హలో అండి. ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం. రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు. ఈరోజు 14/11/2024 నవంబర్ బెస్ట్ వారం చెన్నై మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాల్యం 25, ఉజాల 15 నుంచి 20 రూపాయలు, వరి వంకాయ 15 రూపాయల నుంచి 20 రూపాయలు, చౌ వంకాయ 18 రూపాయలు, బాటిల్ బ్రింజల్ 25, ముల్లంగి 15 రూపాయల నుంచి 20 రూపాయలు, క్యారెట్ 35 రూపాయలు, బీట్రూట్ 38, నూకల్ 35, పెన్సిల్ బీన్స్ 30 నుంచి 35 రూపాయలు, వైట్ బీన్స్ 20 నుంచి 25 రూపాయలు, బెల్ట్ చిక్కుడు 40 రూపాయలు, సన్న చిక్కుడు 35 రూపాయలు, గోరు చిక్కుడు 30 రూపాయలు, క్యాబేజ్ 65 కేజీల బస్తా 800 నుంచి 900 రూపాయలు, రెడ్ క్యాబేజ్ 20 నుంచి 25 రూపాయలు, సాంబార్ గుమ్మిడికాయ 10 రూపాయలు, బూడిది గుమ్మిడికాయ కేజీ 5 రూపాయలు, జుకుని గుమ్మిడికాయ కేజీ 35 రూపాయలు, మునక్కాయ కేజీ 35 నుంచి 40 రూపాయలు, కాలీఫ్లవర్ 8 పువ్వుల బస్తా 160 రూపాయలు, టెంకాయ కేజీ 35 నుంచి 40 రూపాయలు, పాత అల్లం 70 నుంచి 100 రూపాయలు, కొత్త అల్లం 100 నుంచి 130 రూపాయలు, క్యాప్సికమ్ 85, బజ్జీ మిర్చి 65, పల్లకాయ 15 రూపాయలు, బెండకాయ 35 నుంచి 40 రూపాయలు, పచ్చిమిర్చి 30 నుంచి 35 రూపాయలు, టమాటా చెర్రీ 65 రూపాయలు, పచ్చి శనక్కాయ 40 నుంచి 50 రూపాయలు, పుదీనా 50 కట్టల బస్తా 300 రూపాయలు, కొత్తమల్లి 50 కట్టల బస్తా 150 రూపాయలు, సొరకాయ 35 రూపాయలు, బీరకాయ 40 రూపాయలు, ముళ్ళు కాకర 30 నుంచి 35, దోసకాయ చిన్న బ్యాగ్ 100 రూపాయలు, పెద్ద బ్యాగ్ 300 రూపాయలు, పన్నీరు కాకర 35 నుంచి 40 రూపాయలు, స్వీట్ కార్న్ A1 గ్రేడ్ అయితే 15 నుంచి 22 రూపాయలు. ఇక టమాటా ధరలకు వస్తే 15 కిలోల బాక్స్ 400 రూపాయలు పలికాయి, 30 కిలోల బాక్స్ 750 రూపాయలు పలికాయి. గమనిక, చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ 2-3 డేస్ వర్షం కారణంగా మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ అయ్యిందండి. సో రైతులందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నాము. సో దానికి తగ్గట్టుగా మెటీరియల్స్ అన్నీ కట్ చేసుకొని ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి. అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ పొంది వీక్షించండి. అదేవిధంగా 10 మందికి తెలిసేలా మీరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్.